అనకాపల్లి టౌన్లో అనకాపల్లి తుంపాల గ్రామానికి చెందినటువంటి ఒక కంప్లైంట్ మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు చాలా కాలం క్రితం సుమారు 4-5 మాసాల నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఒక క్వారీ లీజు నిమిత్తం ఊడేరు గ్రామం అనకాపల్లి మండలానికి చెందినటువంటి ఆ ఊర్లో ఆ లీజు నిమిత్తము సదర్ అప్లికేషన్ మనీ కట్టేయడం జరిగింది. ప్రాసెస్ ఫీ కట్టేశారు. అలాగే హెక్టార్కి ఇంత లీజ్ అమౌంట్ ఉంటుంది గవర్నమెంట్కి చలాన్, అది కూడా పే చేయడం జరిగిన పిమ్మట సదర్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం నిమిత్తము ఏడీ గారి ద్వారా చెప్పి శాంక్షన్ చేయించడం నిమిత్తము 15 లక్షల రూపాయల లంచం 15 లక్షల లంచం డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎంక్వైరీ చేసుకొని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారు 5 లక్షల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అతనికి రమ్మన్నాడు. వచ్చి 5 లక్షలు తీసుకుంటుండగా మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి మురళీకృష్ణ గారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నాం. అలాగే ఆ కేసుకి సంబంధించినటువంటి ఫైల్ని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే అతన్ని రేపు ఏసీబీ విశాఖపట్నం వారి కోర్టులో రిమాండ్ నిమిత్తము హాజరుపరుస్తాము. అదేవిధంగా ఎవరైనా సరే, ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం డబ్బులు ఆశిస్తే ఇమీడియట్గా ఏసీబీ వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 1064 ఈ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా తెలియపరిస్తే మేము తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఫిర్యాదు పేరు మేము గోప్యంగా ఉంచుతామండి. ఎందుకంటే ఫిర్యాదిని ఫిర్యాది గారి దగ్గర నుంచి ఫిర్యాది గారు డబ్బులు ముద్దాయి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ముద్దాయి గారిని పట్టుకున్నాం. ముద్దాయి గారి వద్ద నుంచి ఆ డబ్బులు మేము స్వాధీనపరుచుకున్నాం. 5 లక్షలు. గతంలో కూడా 2018లో సేమ్ మురళీకృష్ణ గారే 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విశాఖపట్నం ఏసీబీ వారే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సదర్ కేసులో కూడా అరెస్ట్ అయినారు. సదర్ ముద్దాయి గారు ఇప్పుడు ఆ కేసు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో ఫేస్ చేస్తున్నారు. ట్రయల్లో ఉంది ఆ కేసు. సార్, ఈయన బినామీ పేర్లతో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. అవి కూడా మేము దర్యాప్తు చేస్తాం. సార్, ఇప్పటివరకు ఈయన శాంక్షన్ చేసిన వాటిని ఏమైనా మీరు విచారణ చేస్తారు? అవి కూడా విచారణ చేస్తాం.